ఓం శాంతి. ఈరోజు మురళి 22/3/2021. मीठे बच्चे, बाप को ज्ञानी तो आत्मा बच्चे ही प्रिय है, इसलिए बाप समान మాస్టర్ జ్ఞాన్ సాగర్ బను. మధురమైన పిల్లలారా, బాబాకు జ్ఞానయుక్తమైన పిల్లలే ప్రియమనిపిస్తారు. అందువలన బాబా సమానంగా మాస్టర్ జ్ఞాన సాగర్లుగా తయారవ్వండి. బాబాకు జ్ఞానయుక్తమైన పిల్లలే ప్రియమనిపిస్తారు. అందువలన బాబా సమానంగా మాస్టర్ జ్ఞానసాగరులుగా తయారవ్వండి. प्रश्न, कल्याणकारी युग में बाप सभी बच्चों को कौन सी स्मृति दिलाते हैं? కళ్యాణకారి యుగమైన ఈ సంగమ యుగంలో బాబా పిల్లలందరికీ ఎటువంటి స్మృతిని కలిగిస్తున్నారు? కళ్యాణకారి యుగము ఈ సంగమ యుగంలో బాబా పిల్లలందరికీ ఎలాంటి స్మృతి కలిగిస్తున్నారు? ఎలాంటి స్మృతి కలిగిస్తున్నారు? उत्तर, बच्चे तुम्हें अपना घर छोड़े 5000 वर्ष हुए. పిల్లలారా, మీరు మీ ఇల్లు వదిలేసి 5000 సంవత్సరాలు అయిపోయింది. तुमने 5000 वर्ष में 84 जन्म लिए. అయితే ఈ 5000 సంవత్సరాల్లో మీరు 84 జన్మలు తీసుకున్నారు. अब ये अंतिम जन्म है, वानप्रस्थ अवस्था है. ఇప్పుడు అంతిమ జన్మ ఇది, వానప్రస్థ అవస్థలో ఉన్నారు మీరు. इसलिए अब घर जाने की तैयारी करो, फिर सुखधाम में आएंगे. అందుకే ఇప్పుడు ఇంటికి వెళ్ళే తయారీ చేసుకోండి, తర్వాత సుఖధామంలోకి దిగి వస్తారు. बल गृहस्थ व्यवहार में रहो, लेकिन इस अंतिम जन्म में పవిత్ర బన్ బాప్ को याद करो. ఇంటికి వెళ్ళే తయారీ ఏం చేసుకోవాలి? భలే గృహస్థ వ్యవహారంలో ఉండండి, కానీ ఈ అంతిమ జన్మలో పవిత్రంగా తయారై బాబాను జ్ఞాపకం చేయండి. గీత్, మెహఫిల్ మే జల్ ఉటి షమ, సభలోని వెలిగింది జ్యోతి అని పాట. ओम शांति. बच्चों ने ये समझा है कि भगवान एक है, गॉड इज वन, सभी आत्माओं का पिता एक है, उनको परम पिता परमात्मा कहा जाता है. सृष्टि का रचयिता एक है, अनेक हो ही नहीं सकते. పిల్లలు అర్థం చేసుకున్నారు కదా, భగవంతుడు ఒక్కడే, అందుకే గాడ్ ఈజ్ వన్ అని చెప్తారు. ఆత్మలందరికీ పిత, పరమ పిత పరమాత్మ. సృష్టి రచయిత ఆ ఒక్కరే, అనేక మంది ఉండే అవకాశం లేదు. ఈ సిద్ధాంత అనుసాर మనుష్య अपने को भगवान कहला नहीं सकते. ఈ సిద్ధాంతాన్ని అనుసరించి మానవులు ఎవరు కూడా తమను తాము భగవంతుడని చెప్పుకోవటానికి వీలు లేదు. అభి తుమ్ ఈశ్వరీ సర్వీస్ కే నిమిత్ బనీ హో. ईश्वर नई दुनिया स्थापन कर रही, जिसको सती कहा जाता है, उसके लिए तुम लायक बन रहे हो. ఇప్పుడు మీరు ఈశ్వరీయ సేవకు నిమిత్తమై ఉన్నారు. ఈశ్వరుడు ఏం చేస్తున్నారు? కొత్త ప్రపంచ స్థాపన, సతీగము అది. ఆ ప్రపంచానికి యోగ్యులుగా మీరు తయారవుతూ ఉన్నారు. सती में कोई पतित नहीं रहते, अभी तुम पावन बन रहे. యోగ్యంగా అంటే ఎలా తయారవుతున్నారు? సతీగానికి యోగ్యం అంటే అక్కడ పతితులు ఎవరు ఉండరు కదా, అందుకని ఏం తయారీ చేసుకుంటున్నాం మనం? సతీయుగం కోసం పావనంగా తయారవుతున్నాం. कहते पतित पावन मैं हूँ और तुम बच्चों को श्रेष्ठ मत देता हूँ कि मुझ अपने निराकार बाप को याद करने से तुम पतित तमो प्रधान से पावन सतो प्रधान बन जाएंगे. శివబాబా చెప్తున్నటువంటి మహావాక్యాలు ఏంటంటే, నేను పతిత పావనుండి కదా, నేను వచ్చినప్పుడు మీకు శ్రేష్టమైన మతం ఇస్తూ ఉంటాను. నిరాకారుడు తండ్రిని నన్ను జ్ఞాపకం చేసుకోవటం వల్ల మీరు పతితులు తమో ప్రధానం నుండి పావనులు సతోప్రధానంగా తయారైపోగలరు అనే సలహా
నేనొచ్చినప్పుడే మీకిస్తూ ఉన్నాను. ఈ సలహా పతిత పావనుడు కాబట్టి నేనే మీకివ్వగలను అని చెప్తున్నారు బాబా. याद रूपी योग अग्नि से तुम्हारे पाप नाश हो जाएंगे. బాబా స్మృతి ఇదే యోగాగ్ని. దీంతో మీ పాపాలు నశిస్తాయి. साधु आदि तो कहते थे ईश्वर सर्वव्यापी, एक तरफ कहते भगवान एक है, फिर यहाँ तो बहुत अपने को भगवान कहलाते हैं. సాధు సన్యాసులు ఈశ్వరుడు సర్వవ్యాపి అని చెప్పేస్తున్నారు. ఒకవైపు భగవంతుడు ఒక్కడే అని నేర్పిస్తూ ఉంటారు, ఇంకొక వైపు అనేక మంది భగవంతుడని पिलस्तू ఉంటారు. श्री श्री 108 जगत गुरु कहलाते हैं. अब जगत का गुरु तो एक ही पाप है, सारे जगत को पावन बनाने वाला एक परमात्मा सारी दुनिया को लिबरेट करता है, दुख से वही दुख हरता, सुख करता है. मनुष्यों को ये नहीं कहा जा सकता, ये भी तुम बच्चे समझते हो. శ్రీ 108 జగద్గురు అని బిరుదులు పెట్టుకుంటారు, కానీ జగత్ అంతర్ని పావనంగా తయారు చేసే జగద్గురు బాబా ఒక్కరే. ప్రపంచానికి అంతటికి దుఃఖాల నుండి ముక్తి కలిగించేది దుఃఖహర్త సుఖకర్త బాబా ఒక్కరే. మనుషులెవరి మహిమ కాదు ఇది. ये है ही पति दुनिया सब पति थे, पावन दुनिया में ही यथा महाराजा रानी तथा प्रजा पावन है. ఇక్కడ అందరూ పతితులే, పతిత ప్రపంచం కాబట్టి. అదే పావన ప్రపంచం ఉన్నప్పుడు యథా మహారాజా మహారాణి తథా ప్రజ అన్నట్టు అందరూ పావన్లే ఉంటారు. सतयुग में पूज्य महाराजा महारानी होते हैं, फिर भक्ति मार्ग में पूजारी बन जाते हैं. సతయుగంలో పూజ్య మహారాజా మహారాణి ఉంటారు. ఎవరు? లక్ష్మీ నారాయణ. భక్తి మార్గంలో ప్రవేశించాక పూజారిగా తయారైపోతున్నారు వాళ్ళే. सतयुग में जो महाराजा महारानी है, उनकी जब 2 कलाएं कम होती तो राजा रानी कहा जाता है. ये सब बातें डिटेल की हैं. సతయుగంలో మహారాజా మహారాణిలే జన్మల్లో వస్తూ 2 కళలు తగ్గిపోయేటప్పటికీ రాజా రాణి అని పిలువబడతారు. ఇవన్నీ మనకు వివరంగా అర్థం కావటానికి చెప్తూ ఉన్నారు బాబా. नहीं तो 1 సెకండ్ में జీవన్ ముక్తి. లేకపోతే ఇది 1 సెకండ్ యొక్క విషయమే జ్ఞానం. అందుకే 1 సెకండ్లో జీవన్ ముక్తి అని చెప్పారు. बाप समझाते बल गृहस्थ व्यवहार में रहो, परंतु ये अंतिम जन्म पवित्र रहो. సెకండ్లో జీవన్ ముక్తికి చేయాల్సింది ఏంటి? గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా ఈ అంతిమ జన్మలో పవిత్రంగా ఉండండి. ఎందుకని? अब वानप्रस्थ अवस्था है, वानप्रस्थ व शांतिधाम एक ही बात है. यहाँ आत्माएं ब्रह्म तत्व में रहती हैं, जिसको ब्रह्मांड कहते. वास्तव में आत्माएं कोई अंडे मिसल नहीं है, आत्मा तो स्टोर है. ఇప్పుడు వానప్రస్థ అవస్థ మీద, వానప్రస్థము అన్న నిర్వాణధామము శాంతిధామం అన్న ఒకటే. ఎక్కడైతే ఆత్మలు నివసిస్తూ ఉంటాం మనం. ఎక్కడ? పరంధామం, బ్రహ్మాండము అని కూడా పిలుస్తారు దాన్ని. ఆత్మలు అక్కడ అండాకారంలో నివసిస్తాయని. కానీ వాస్తవానికి ఆత్మల అండాకారంలో ఉండవు. భక్తులు అలాగ అనేసుకున్నారు, కానీ ఆత్మ రూపం ఏంటి? ఒక స్టార్. बाबा ने समझाया है जो भी आत्माएं इस ड्रामा में एक्टर्स, जैसे एक्टर्स नाटक में ड्रेस बदलते, भिन्न भिन्न पार्ट बजाते, ये भी बेहद का नाटक है. ఎవరైతే ఆత్మలు ఉన్నారో అందరూ ఈ డ్రామాలో యాక్టర్స్ అని చెప్తున్నారు బాబా. అక్కడ ఎలాగైతే స్టేజ్ పైన వెళ్ళేటప్పుడు డ్రెస్ మేకప్ వేసుకొని వెళ్తారో, అలాగే ఇది अनंतమైన नाटकము. आत्माएं इस सृष्टि पर 5 तत्वों के बने हुए शरीर में प्रवेश कर पाठ बजाती शुरू से लेकर. ఇక్కడ ఏం చేస్తున్నాము? ఆత్మలు మన ఈ సృష్టి పైన పంచతత్వాలతో తయారైన శరీరంలో ప్రవేశించి ఆది నుండి మన పాత్ర మనం అభినయిస్తున్నాము. परमात्मा और ब्रह्मा विष्णु शंकर सब एक्टर्स है. नाटक में भिन्न भिन्न प्रकार के
ड्रेस मिलती है पाठ बजाने। घर में आत्मा ये सब शरीर के भी कर रही थी। फिर जब 5 तत्वों का शरीर तैयार होता है तब उनमें प्रवेश करती, 84 शरीर मिलती, तो नाम भी इतने बदलते हैं। పరమాత్మ కానీ బ్రహ్మ విష్ణు శంకర్లు కానీ అందరూ యాక్టర్స్ ఈ నాటకంలో. రకరకాల పాత్రలు దొరికాయి, రకరకాల వస్త్రాలు ధరిస్తున్నాం. ఇంటిలో అంటే పరంధామంలో ఉన్నప్పుడు ఆత్మలు శరీరాలు లేకుండా ఉంటాయి. ఎప్పుడైతే పంచతత్వాల శరీరం ఇక్కడ తయారవుతుందో ఈ శరీరంలో ప్రవేశించి వస్తుంది ఆత్మ. 84 శరీరాలు కదా దొరుకుతున్నాయి మనకి. పేర్లు కూడా మరి అన్నీ మారుతాయి. ఆత్మ కా నామ్ ఏకే, శరీరానికి పేర్లు ప్రతి జన్మలో మారిపోతాయి, కానీ ఆత్మకైతే పేరు ఒకటే ఉంటుంది. ఏమని? ఆత్మ అని అంటాము. अब शिव बाबा तो है ही पतित पावन, उनको अपना शरीर नहीं है, शरीर का आधार लेना पड़ता. शिव बाबा कहते పతిత పావనుడు శివ బాబా తన సొంత శరీరం లేదు కాబట్టి అతడు వచ్చేటప్పుడు శరీరాన్ని ఆధారం తీసుకొని రావాల్సి వస్తుంది. कहते हैं मेरा नाम शिव ही है, बल पुराने शरीर में आत्मा हूँ, उनके शरीर का नाम अपना है. శివ బాబా ఏం చెప్తున్నారు? నా పేరు శివుడు అనే పెట్టుకుంటారు. ఎప్పటికీ నా పేరు ఉండేది శివ అనేదే. మీ అందరికీ ఆత్మ అనే ఉంది పేరు. మిగిలిన పేర్లు శరీరంలో వచ్చాక మీకు అమ్మా నాన్న పెట్టిన పేర్లు ఇవి కదా. శివబాబాకు అమ్మా నాన్న లేరు, ఎవరు పెట్టింది కాదు. ఆయన బిందుకే శివుడు అని పిలుస్తున్నాం మనము. భలే పాత శరీరంలో నేను ప్రవేశించి వస్తున్నాను. ఏదైతే పేరు ఇతనికి ఉందో ఇతని పేరు కదా, అది నా పేరు కాదు అని చెప్తున్నారు శివబాబా. उनका व्यक्त नाम है, फिर अव्यक्त नाम पड़ा है. एक धर्म वाला दूसरे धर्म में जाता है तो नाम बदलता. तुम भी शूद्र धर्म से बदल ब्राह्मण धर्म में आई है तो नाम बदला है. तुम लिखते हो शिव बाबा थ्रू ब्रह्मा. అతనిది వ్యక్త నామము, బ్రహ్మ బాబాది. వ్యక్త నామం ఏంటి? దాదా లేక్ రాజ్. తర్వాత అవ్యక్త నామము అతనికి బాబా ఇచ్చారు, ప్రజాపిత బ్రహ్మ అని. ఒక ధర్మస్థులు ఇంకో ధర్మంలో వెళ్ళాక పేరు మార్చేస్తూ ఉంటారు. మీరు కూడా శూద్ర ధర్మం నుండి బ్రాహ్మణ ధర్మంలో వచ్చారు కాబట్టి మీ పేరు మారుస్తూ ఉన్నారు బాబా. ఇప్పుడు మార్చట్లేదు, అప్పట్లో దాదీలందరి పేర్లు కూడా పెట్టారు బాబా, బ్రహ్మ బాబాకు పెట్టే టైంలోనే. అయితే శివ్ బాబా త్రూ బ్రహ్మ దొరుకుతున్నారనేది అయితే మీరు అర్థం చేసుకున్నారు కదా. शिव बाबा परम पिता परमात्मा है, उनका नाम नहीं बदलता है. शिव बाबा ब्रह्मा द्वारा स्थापना करा रहे आदि सनातन देवी देवता धर्म के, जो प्रायलोप हो गया है, जो पावन पूजते वे ही पतित पुजारी बनते, 84 जन्म पूरे किए, अब फिर से देवी देवता धर्म स्थापन होता है. शिव बाबा परम पिता परमात्मा, అతని పేరు ఎప్పుడు మారదు. శివ్ బాబాయే బ్రహ్మ ద్వారా వచ్చి ఆది సనాతన దేవి దేవత ధర్మం స్థాపన చేస్తుంది. ఏదైతే ప్రాయలోపమైపోయిందో శివ్ బాబా వచ్చేటప్పటికి ఆ ధర్మమే లేదు. అంటే ప్రాయలోపం అవడం అంటే పావనంగా పూజ్యులుగా ఉండే దేవతలే పూజారిగా పతితులుగా అయిపోయి ఉన్నారు 84 జన్మలు పూర్తి చేసుకుని. అటువంటి సమయంలో బాబా వచ్చి మరలా దేవీ దేవత ధర్మాన్ని స్థాపిస్తున్నారు. गाया हुआ है परम पिता परमात्मा आकर ब्रह्मा द्वारा फिर से स्थापना कराते, तो ब्राह्मण जरूर चाहिए. అందుకే శాస్త్రాల్లో కూడా గాయనం చేయబడింది పరం పిత పరమాత్మ బ్రహ్మ ద్వారా స్థాపన చేయిస్తారు అని. తప్పకుండా బ్రాహ్మణులు తయారవుతారు కదా బ్రహ్మ ద్వారా స్థాపన జరిగేటప్పుడు. ब्रह्मा और ब्राह्मण कहाँ से आए? शिव बाबा आकर ब्रह्मा द्वारा एडाप्ट कर. బ్రహ్మ బ్రాహ్మణులు ఎక్కడి నుండి వస్తారు? శివ బాబా ఇతనిలో ప్రవేశించి జ్ఞానం చెప్పి మనకి ఇతని నోటి ద్వారా
దత్తత తీసుకుంటారు. అప్పుడు బ్రహ్మ గాని, బ్రాహ్మణులు గాని तैयारవుతున్నారు. कहते तुम हमारे हो, शिव बाबा के बच्चे हो तो हो ही, फिर ब्रह्मा द्वारा पोत्रे हो जाते हो। पिता तो एक है सारी प्रजा का। इतने सब बच्चे कुमार कुमारियां हैं, उनको शिव बाबा ब्रह्मा द्वारा एडॉप्ट करते। मनुष्यों को पता थोड़ी, बाप आकर आदि सनातन देवी देवता धर्म स्थापन करते। तो ऐसे नहीं कि नए सिर आते रहते हैं, जैसे दिखाते प्रलय हुई फिर पत्ते पर सागर में आए। अब ये तो सब कहानियां बनाई हुई हैं। ये वर्ल्ड की हिस्ट्री जोग्राफी रिपीट होती रहती हैं. బాబా చెప్తున్నారు దత్తత తీసుకోవటము అంటే శివబాబా బ్రహ్మముఖం ద్వారా చెప్తున్నారు మీరు నా పిల్లలు అని కదా. శివబాబాకి ఎప్పుడు పిల్లలే మీరు, అన్ని యుగాలలోని ఇప్పటికీ కూడా శివబాబాకి పిల్లలమే మనం. కానీ బ్రహ్మ ద్వారా శివబాబాను పొందేటప్పటికీ మనమల్లో అయిపోతున్నాం శివబాబాకి మనం సంగమీగలం. పిత ప్రజా అందరికి పిత అయితే ఒక్కరే, ఎవరు? బ్రహ్మ బాబా. ఈ హ్యుమానిటీ అందరికీ కూడా తండ్రి బ్రహ్మ అవుతారు, ప్రజాపిత. అతని పైన శివ్ బాబా, అతడు మనకి తాతయ్య, మనం మనమళ్ళు. ఇంతమంది కుమార్ కుమారీలు అంటే ఎడాప్ట్ చేసుకున్న సంతానమే కదా బ్రహ్మకు. మనుషులకి ఇది తెలియదు. ఈ రకంగా భగవంతుడు బాబా వచ్చి ఆది సనాతన దేవి దేవత ధర్మాన్ని స్థాపిస్తున్నారు అని. అయితే స్థాపన అంటే ఇక్కడ ఏదో లేని సృష్టి కొత్తగా బయలుదేరి రారు, దేవతలలాగా ఆకాశం దిపుతారా కాదు కదా. అంటే ఏదో శాస్త్రాల్లో చూపించారు కదా, అంతా ప్రళయం అయిపోతుంది, అప్పుడు సముద్రం మధ్యలో నుండి రావి ఆకుపైన మరి ఆకుపైన కృష్ణుడు తేలి వస్తాడు, అలా అలాగా సృష్టిలో జనాలు పెరుగుతారు. ఇవన్నీ కథలు రాశారు. ఆ మాదిరిగా ఇప్పుడు దేవతలు ఎక్కడి నుండో వచ్చేస్తారేమో అంత ప్రళయం అయిపోయాక అని అనుకోకండి. ఈ సృష్టి యొక్క చరిత్ర భౌగోళికం రిపీట్ అవుతూ ఉంటుంది, ప్రళయం అనేది లేదు. ఆత్మ అమర్ హే, ఉస్మే పార్ట్ బి అమర్. ఎందుకంటే అమరమైన ఆత్మలో పార్ట్ కూడా అమరమైంది నిండి ఉంటుంది కదా. పార్ట్ కभी గిస్తా नहीं, అరిగిపోదు ఆత్మలో ఉన్న పాత్ర. सतयुग में वही लक्ष्मी नारायण की सूर्यवंशी राजधानी चलती आती, कभी बदलती नहीं. दुनिया नई से पुरानी, पुरानी से नई होती रहती. हर एक को अविनाशी पाठ मिला हुआ है. సత్యయుగంలో మళ్ళీ అదే లక్ష్మీనారాయణులు, అదే సూర్యవంశీ చంద్రవంశీ రాజ్యం నడుస్తుంది, ఎప్పుడు మారదు ఇది. కాకపోతే ప్రపంచము కొత్త నుండి పాత, పాత నుండి కొత్తదిగా తయారవుతూ ఉంటుంది. ఇందులో ప్రతి ఒక్కరికి అవినాశి పాత్ర లభించి ఉంది అని చెప్తున్నారు బాబా. बाप कहते भक्ति मार्ग में भक्त जिस जिस भावना से भक्ति करते वैसे साक्षात्कार कराता हूँ. कोई को हनुमान का, गणेश का भी साक्षात्कार कराता हूँ. उनकी वो शुभ भावना पूरी करता हूँ. ये भी ड्रामा में नून है. मनुष्य फिर समझ लेते कि भगवान सब में है, इसलिए सर्वव्यापी कह देते हैं. శివ బాబా చెప్తున్నారు భక్తి మార్గంలో కూడా భక్తులు ఎవరెవరు ఏ భావనతో నన్ను తలుచుకుంటారో వాళ్ళందరికీ ఆ భావన పూర్తి చేయడానికి అదే సాక్షాత్కారం చేయిస్తూ ఉంటాను. హనుమంతుడు భక్తులు హనుమంతుడి రూపంలో వాళ్ళు అదే భావన పెట్టుకుంటారు కాబట్టి కొంతమందికి హనుమంతుడు, గణేష్ భక్తులకి గణేష్ యొక్క సాక్షాత్కారం. వాళ్ళ శుభ భావన పూర్తి చేస్తాను నేను అని చెప్తున్నారు. శివబాబా ఎవరో డైరెక్ట్గా వాళ్ళకి తెలియదు కదా. ఇది కూడా డ్రామాలో ఇమిడి ఉంది. సరే వాళ్ళకి పరిచయం తెలియదు కాబట్టి నేనే వాళ్ళ కోరికలు తీర్చి వాళ్ళకి సాక్షాత్కారం చేయిస్తానని బాబా పూనుకుంటే మనుషులు ఏమనుకుంటున్నారు, అయితే హనుమంతుడిలో అందరిలోని భగవంతుడే ఉన్నాడు, సర్వవ్యాపి, అందుకే ఏ పేరుతో పిలిచినా కనిపించేస్తున్నాడు, ఎక్కడైనా కనిపిస్తాడు మనకి అని అలా అనేసుకున్నారు సర్వవ్యాపి. भक्त माला भी है, मेल्स में नारद शिरोमणि गाया जाता है, फीमेल्स में मीरा. भक्त माला अलग है, रुद्रमाला अलग है,
ज्ञान की माला अलग है. భక్తమాల కూడా భక్తిలో పేర్చారు. భక్తులు రకరకాల చాలా మంది పేర్లు ఉన్నాయి. భక్త ప్రహ్లాదుడు, భక్త తుకారాం, భక్త అలా భక్త అనే భక్త నారదుడు. అయితే ఈ భక్తమాలలో పురుషుల లిస్టులో నారదుడిని శిరోమణిగా చూపించారు. స్త్రీల లిస్టులో మీరాను శిరోమణిగా చూపించారు. భక్తమాల వేరు, రుద్రమాల వేరు, ज्ञानमाला वेर. भक्तों की माला कभी पूजते नहीं, रुद्रमाला पूजी जाती. భక్తమాల ఎప్పుడు పూజింపబడదు, రుద్రమాల మాత్రం పూజింపబడుతుంది. ऊपर है फूल, फिर मेरू दाना, फिर है बच्चे जो राजगद्दी पर बैठते हैं. రుద్రమాల ही విష్ణు की माला है. రుద్రమాలలో కూడా పైన పుష్పం ఉంటుంది చూడండి, దాని కింద 2 జోడి పూసలు, తర్వాత మిగిలిన వాళ్ళు. ఆ జోడి పూసలు ఎవరు? కుచ్చు ఎవరు? పుష్పం పరమాత్మ. ఆ కింద ఉండే 2 జోడి పూసలు బ్రహ్మ సరస్వతి. తర్వాత తయారైన మాలలో పూసలందరూ నంబర్ వారీగా రాజగద్ది మీద కూర్చునే పిల్లలు. ఫస్ట్ రుద్రమాల, అందులో ఆత్మలందరూ లెక్కకు వస్తారు. అందులో నుండి సెలెక్టెడ్ అందరూ మళ్ళీ విష్ణుమాలలోకి దిగుతారు. भक्तों की माला का सिर्फ गायन होता है, ये रुद्रमाला तो सब फेरते. तुम भक्त नहीं ज्ञानी हो. బాబా చెప్తున్నారు, భక్తమాలకైతే కేవలం గాయనం జరుగుతుంది, పూజ ఉండదు. రుద్రమాల పట్టుకునేది అందరూ తిప్పుతారు, పూజ చేస్తారు. అది భక్తులు చేసే పని. మీరు ఇప్పుడు భక్తులు కాదు కదా, మీరు జ్ఞానిలు. बाप कहते हैं मुझे ज्ञानी तो आत्मा प्रिय लगते. बाप ही ज्ञान का सागर है, तुम बच्चों को ज्ञान दे रहे हैं. శివ బాబా చెప్తున్నారు, జ్ఞానయుక్త ఆత్మలు నాకు ప్రియం అనిపిస్తారు. గీతలో కూడా ఇది రాశారు. జ్ఞానయుక్త ఆత్మలు, యోగి ఆత్మలు నాకు ప్రియం అనిపిస్తారు, భక్తాత్మలు ప్రేమ అనిపిస్తారు అని రాయలేదు. జ్ఞానయుక్త ఆత్మలు నాకు ప్రియం అనిపిస్తారు. బాబాయే జ్ఞానసాగరుడు, పిల్లలకు జ్ఞానం ఇస్తున్నారు. माला भी तुम्हारी पूजी जाती है. 8 रत्नों का भी पूजन होते, क्योंकि ज्ञानी तो आत्माएं तो उनकी पूजा होती हैं. 8 రత్నాలకు పూజ జరుగుతుంది. మాలకు పూజిస్తారు కదా. మాలలో 8 రత్నాలది ఉంటుంది, 8 పూసలది, 108 పూసలది ఉంటుంది, 16,108 పూసలు కూడా ఉంటుంది. ఎందుకు 8 పూసలు మాల తయారు చేసి పూజ చేస్తారు అంటే, జ్ఞానయుక్త ఆత్మలు అయ్యారు వాళ్ళు, అందుకే వారికి పూజ జరుగుతుంది అన్నారు. अंगूठी बनाकर पहनते, क्योंकि ये भारत को स्वर्ग बनाते. 5वीं दानर होते तो उनका गायन ही. ఉంగరం కూడా తయారు చేసి పెట్టుకుంటారు. 8 రాళ్ళు ఉంటాయి, 8 రత్నాలు. వాటి మధ్య ఒకటి नौवा दाना बीच में शिव बाबा का रखते हैं, उसको कहते हैं नवरत्न. ये है डिटेल के समझाने. 9వ రత్నం శివ బాబా అన్నమాట. 8 మంది రాజగద్ది పైన కూర్చుంటారు కదా, సత్యయుగం త్రేతాయుగంలో. వాళ్ళని అలా తయారు చేసి శివ బాబా 9వ రత్నం మధ్యలో పెడితే ఉంగరాలు ధరిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ 8 మంది ఎవరో తెలుసా? పాస్వీదానరైన వాళ్ళు ఈ చదువులో. అలాగే భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసిన, సేవ చేసిన వారు. సేవ చేశారు కాబట్టి వాళ్ళు గద్ది ఇచ్చి కూర్చోబెట్టారు శివబాబా. ఇవన్నీ డీటెయిల్గా మనకు వినిపిస్తూ ఉంటారు బాబా. बाप तो सिर्फ कहते, बाप और वर्षे को याद करो तो तुम्हारे विकर्मी नाश होंगे, फिर तुम चले जाएंगे पतित आत्माएं पावन दुनिया में जा ना सके. यहाँ सब पति थे. ఇవన్నీ డీటెయిల్గా చెప్తూ బాబా మనకి చెప్తున్నది ఏంటంటే, సారమైతే ఇంత మీకు నేను డీటెయిల్గా చెప్పేదంతా దేనికోసం అంటే, ఒక సారంలో మీరు రావడానికి. అదేంటి? బాబా మరియు
వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీవి కర్మలు వినాశనం అవుతే మీరు బాబా దగ్గర చేరుకోగలరు. లేకపోతే పతితంగా ఉండిపోయే ఆత్మ పవన ప్రపంచంలో వెళ్ళలేరు కదా మీరు. ఈ ప్రపంచంలో అందరూ పతితులుగానే ఉన్నారు ఇప్పుడు అని చెప్తున్నారు బాబా. देवताओं के शरीर तो पवित्र निर्विकारी है, वो है पूज्य यथा राजा रानी तथा प्रजा पूज्य है। यहाँ सभी पूजारी, वहाँ दुख की बात नहीं। उनको कहा जाता है स्वर्ग सुखधाम, वहाँ सुख संपत्ति शांति सब थी, अब तो कुछ नहीं, इसलिए इसको नरक, उनको स्वर्ग कहा जाता है। దేవతల శరీరం పవిత్రమైనది, నిర్వికారి శరీరాలు, అందుకే వాళ్ళు పూజ్యులు. యథా రాజారాణి తథా ప్రజ అందరూ పూజ్యులే, ఇక్కడ అందరూ పూజారీలే. సతీగంలో దుఃఖం అనే విషయం ఉండదు, అది స్వర్గము, సుఖధామము, సుఖము, సంపదలు, శాంతి అన్నీ ఉండేవి. ఇప్పుడు ఏవి లేవు కదా, అందుకే ఇది నరకము, అది स्वर्गम। हम आत्माएं शांति धाम में रहने वाली हैं, वहां से आते पाठ बजाने। శాంతి ధామం నుండి పాత్ర అభినయించడానికి దిగి వస్తున్నాం మనము। 84 जन्म पूरी भोगने पड़ते, अभी दुख धाम है, फिर हम जाते शांति धाम, फिर सुख धाम में आएंगे। 84 జన్మలు పూర్తిగా అనుభవం చేయవలసి వస్తుంది మనం। ప్రాణం ఇప్పుడు దుఃఖధామంలో ఉన్నాం కదా, ఇక్కడ నుండి ముక్తులయ్యాక శాంతిధామానికి వెళ్తాము, తర్వాత सुखधाम दिखी वस्ताम। बाप सुखधाम का मालिक बनाने, मनुष्य से देवता बनाने पुरुषार्थ करवा रहे। तुम्हारा है यह संगम युग। बाप कहते मैं कल्प के संगम युगे आता हूँ, युगे युगे नहीं, मैं संगम युग में एक ही बार सृष्टि को बदलने आता हूँ। सतयुग था, अब कलयुग है, फिर सतयुग आना चाहिए, ये है कल्याणकारी संगम युग। బాబా సుఖధామానికి మాలికలుగా తయారు చేయటానికి, మనల్ని మనుషుల నుండి దేవతలుగా తయారు చేయటానికి రోజు పురుషార్థం చేయిస్తున్నారు మన ద్వారా। ఎక్కడ మనం చేయాల్సింది పురుషార్థం? ఇది సంగమయుగం। కల్పకల్పం కూడా ఇలాగే సంగమయుగంలో వస్తూ ఉంటాను నేను, యుగయుగంలో అయితే రాను అని చెప్తున్నారు బాబా। నేను సంగమయుగంలో ఒకసారే సృష్టిని మార్చటం కోసం, పరివర్తన చేయటం కోసం వస్తూ ఉంటాను అని చెప్తున్నారు బాబా। సతయుగం ఒకప్పుడు ఉండేది కదా, ఇప్పుడు కలియుగం ఉంది కదా, మళ్ళీ ఇక్కడే సతయుగం రావాలి। దానికి ముందు ఇది సతయుగం రావడం కోసం కళ్యాణకారి సంగమయుగం నడుస్తుంది। ఇక్కడ అందరి కళ్యాణం జరిగేది ఉంది, అందుకే కళ్యాణకారి యుగం అంటాం। ఈ सबका कल्याण होना है, सबको रावण की जेल से छुड़ाते, उनको दुखहर्ता సుఖకర్త कहा जाता है। ఏం చేస్తున్నారు కళ్యాణము అంటే బాబా ఏం చేస్తున్నారు? అందరినీ రావణ జైలు నుండి, అంటే వికారాల యొక్క బంధం నుండి విడిపిస్తున్నారు, అందుకే దుఃఖహర్త సుఖకర్త అయ్యారు బాబా। यहाँ सब दुखी है, तुम पुरुषार्थ करते सुखधाम में जाने के लिए। सुखधाम जाना है तो पहले शांतिधाम में जाना है। तुमको पाठ बजाते बजाते 5000 वर्ष हुए हैं। ఇక్కడ అందరూ దుఃఖీగానే ఉన్నారు, ఇప్పుడు మీరు సుఖధామంలో వెళ్ళడానికి పురుషార్థం చేస్తున్నారు। సుఖధామానికి వెళ్ళడానికి ముందు శాంతిధామంలోకి వెళ్ళాలి మనం। పాత్ర అభినయిస్తూ 5000 సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు మీరు అని చెప్తున్నారు బాబా। बाप समझाते तुमको अपना घर छोड़े 5000 वर्ष हुए हैं, उसमें तुम भारतवासियों ने 84 जन्म लिए हैं, अब तुम्हारा अंतिम जन्म है, सबकी वानप्रस्थ अवस्था है, सबको जाना है। శివ బాబా చెప్తున్నారు, పాత్ర అభినయిస్తూ 5000 సంవత్సరాలు గడిచిపోయింది, మీరు మీ ఇల్లు వదిలి వచ్చేసి 5000 సంవత్సరాలు అయిపోయింది, అందులో భారతీయులైతే 84 జన్మలు పూర్తిగా తీసుకున్నారు, ఇప్పుడు ఇంకా వానప్రస్థ అవస్థకు వచ్చేసారు, లాస్ట్ జన్మకు వచ్చేసారు మీరు। కాబట్టి ఇప్పుడు ఈ లాస్ట్ జన్మ అంటే ఇది కంప్లీట్ అయిపోయాక ఏంటి ఇంటికి
వెళ్ళిపోవాలి మీరు అని చెప్తున్నారు బాబా. गायन भी है ज्ञान का सागर व रुद्र, ये है शिव ज्ञान यज्ञ। पतित पावन शिव है, परमात्मा भी शिव है। रुद्र नाम भक्तों ने रख दिए हैं, उनका असल नाम एक ही शिव है। గాయనం కూడా ఉంది, జ్ఞాన సాగరుడు, రుద్రుడు. శివ జ్ఞాన యజ్ఞం అని పేరు లేదు కదా, రుద్ర జ్ఞాన యజ్ఞం. పతిత పావనుడు శివుడు, పరమాత్మ కూడా శివుడు. అయితే రుద్రుడు అనే పేరు భక్తులు పెట్టుకున్నారు, ఎన్నో పేర్లు పెట్టారు, అందులో రుద్రుడు అనేది కూడా ఒక పేరు భక్తులు వర్ణించుకున్నారు. అసలు పేరైతే బాబాది ఏంటి, శివ అనేది ఒకటే. शिव बाबा प्रजापिता ब्रह्मा द्वारा स्थापना करवाते। ब्रह्मा ये कि ये पतित फिर वही ब्रह्मा पावन बनता है तो फरिश्ता बन जाता है। शिव बाबा ప్రజాపిత బ్రహ్మ ద్వారా స్థాపన చేయిస్తున్నారు. ఇతడు పతితంగా అయిపోయి ఉన్నారు కదా, శివ బాబా ఇతనిలో వచ్చాక ఎప్పుడైతే పావనంగా తయారవుతున్నారో బ్రహ్మ ఫరిస్తా అయిపోతున్నారు. जो सूक्ष्म वतन में दिखाते वो दूसरा ब्रह्मा नहीं है, ब्रह्मा ये कि ये व्यक्त वो अव्यक्त. సూక్ష్మ లోకంలో ఉన్న బ్రహ్మ వేరే ఎవరో కాదు, ఒక్కరే ఉన్నారు బ్రహ్మ. ఇక్కడ ఉన్నప్పుడు వ్యక్త బ్రహ్మ, అతడు శరీరం వదిలి సూక్ష్మ లోకంలో చేరుకున్నారు, అది అవ్యక్త బ్రహ్మ. అంటే బ్రహ్మ ఇక్కడ ఉన్నప్పుడే రెండు చోట్ల కనిపిస్తూ ఉండేవారు, రెండు చోట్ల కనిపిస్తున్నారు కాబట్టి వేరు వేరని అనుకోవద్దు అంటున్నారు బాబా. ये संपूर्ण पावन हो जाएंगे तो सूक्ष्म वतन में देखेंगे, वहां हड्डी आदि होती नहीं. ఈ బ్రహ్మయే సంపూర్ణ పావనంగా తయారైపోయినట్లయితే, బాబా ఇది బ్రహ్మ బాబాలో వచ్చి చెప్తున్న మాటలు కదా, అంటే అప్పటికి బ్రహ్మ బాబా ఇంకా ఇక్కడే ఉన్నారు. ఇతడే సంపూర్ణ పావనంగా అయిపోతే సూక్ష్మ లోకంలో చూస్తారు ఈ బ్రహ్మను మీరు అని చెప్తున్నారు బాబా. సూక్ష్మ లోకంలో ఉన్న రూపం అంటే ఎముకలు మాంసము అలా ఉండదన్నమాట ఆ రూపానికి. जैसे बाबा ने समझाया था, जिस आत्मा को शरीर नहीं मिलता है तो भटकती रहती है, उनको भूत कहते हैं. जब तक शरीर मिले तब तक भटकती है, कोई अच्छी होती है कोई बुरी होती है. तो बाबा हर एक बात के समझानी देते हैं. वो ज्ञान का सागर है तो जरूर समझाएंगे ना. ఎలాగైతే బాబా మనకి ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారు కదా, ఆత్మ శరీరం వదిలేక శరీరం దొరికి లోపల తిరుగుతూ ఉంటుంది, మళ్ళీ ఇంకొక శరీరం తీసుకునే లోపల. అప్పుడు దాన్ని భూతము ప్రేతము అని వర్ణిస్తారు కదా. ఎంతవరకు శరీరం మళ్ళీ ధరించదో అంతవరకు తిరుగుతూ ఉంటది కదా. అయితే ఆ ఆత్మలలో కూడా, తిరిగే ఆత్మలలో కూడా కొన్ని మంచి ఆత్మలు ఉంటాయి, కొన్ని దుఃఖాన్ని ఇచ్చే చెడు ఆత్మలు ఉంటాయి. చెడు ఆత్మల్ని దయాలు అంటాం, భూతాలు ప్రేతాలు అని. మంచి ఆత్మల్ని ఫరిస్తాలు అని, మన వైపైతే పేరెంటాలు అని కూడా వాళ్ళకి పూజలు చేస్తూ ఉంటారు అనమాట. అంటే బ్రహ్మ బాబా సూక్ష్మ శరీరం యొక్క రహస్యం కూడా ఇదే, సూక్ష్మ శరీరంతో ఉండే విషయం. ఆత్మ ఇంకో శరీరం ధరించే లోపల బ్రహ్మ బాబా డైరెక్ట్ కృష్ణుడు శరీరంలోకి వెళ్తారు కదా, కృష్ణుని నామరూపాల్లోకి. అంతవరకు మరి సతీయుగం వచ్చే వరకు తన యొక్క సూక్ష్మ శరీరంతో సేవ చేస్తున్నారు. तो बाबा हर एक बात की समझानी देते. బాబా జ్ఞాన సాగరుడు కాబట్టి తప్పకుండా ప్రతి విషయం మనకు అర్థం చేయిస్తున్నారు. एक सेकंड में जीवन मुक्ति है, अल्लाह और बेग को याद करो तो सेकंड में जीवन मुक्ति का वर्षा मिलेगा. कितना सहज है, नाम ही है सहज राजयोग. ఒక సెకండ్లో జీవన్ ముక్తి. ఎప్పుడు తండ్రి మరియు వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటే సెకండ్లో జీవన్ ముక్తి వారసత్వం దొరుకుతుంది. ఇంత ఈజీ, అందుకే సహజ రాజయోగం దీని పేరే. वो समझते भारत का योग ये था, परंतु वो सन्यासियों का हठ योग है. ये तो बिल्कुल सहज है. योग मना याद, उनका है हठ योग, ये है सहज.
సన్యాసులు నేర్పించే యోగాలు, హఠ యోగాలు దానికే వాళ్ళు భారతదేశం యొక్క యోగము అని చెప్పుకుంటున్నారు. భారతదేశ ప్రాచీన యోగము అని. కానీ వాళ్ళది హఠ యోగాలు కదా! మీదేంటి? యోగము అంటే యాద్, జ్ఞాపకం, బాబా స్మృతి. ఇది మీరు చేసేది సహజ యోగము అని చెప్తున్నారు బాబా. భగవంతుడు నేర్పే యోగం ఇది అసలు ప్రాచీన యోగం అంటే. బాప్ कहते मुझे इस प्रकार याद करो. భగవంతుడు శివ్ బాబా వచ్చి చెప్తారు కదా, ఈ రకంగా నన్ను జ్ఞాపకం చేయండి అని గీతలో కూడా ఏ రకంగా జ్ఞాపకం చేయాలనేది రాశారు కదా, అది రాజయోగం, అది ప్రాచీన యోగం. कोई लॉकेट आदि लगाने की दरकार नहीं. तुम तो बच्चे हो बाप के, बाप को सिर्फ याद करो. तुम यहाँ पाठ बजाने आई हो. బాబా జ్ఞాపకం రావాలి అంటే మీరేం లాకెట్ అన్ని వేసుకోవాలని లేదు. అంటే సింబల్ ఉండాలి మీ దగ్గర, అప్పుడే బాబాని జ్ఞాపకం చేయగలం అనేది అయితే లేదు. మీరు బాబాకు పిల్లలు కదా, కేవలం మనసుతో జ్ఞాపకం చేయండి అని చెప్తున్నారు బాబా. तुम यहाँ पाठ बजाने आए हो, आप सबको वापस घर जाना है, फिर वही पाठ बजाना है. भारतवासी सूर्यवंशी, चंद्रवंशी, वैश्य, शूद्रवंशी बनते. इस बीच में और धर्म वाले भी आते हैं. 84 जन्म तुम लेते हो, फिर तुमको ही नंबर 1 में जाना है. फिर तुम सतयुग में आएंगे तो और सभी शांतिधाम में होंगे. और धर्म वालों के वर्ण नहीं, वर्ण भारत के ही हैं. బాబా చెప్తున్నారు, మీరు ఇక్కడ పాత్ర అభినయించడానికి వచ్చారు, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవలసి ఉంది. మీరు మళ్ళీ వస్తారు, మళ్ళీ అదే పాత్రలు అభినయిస్తారు. అదే సూర్యవంశీ, చంద్రవంశీ, వైశ్య, శూద్రవంశీ అవుతారు భారతీయులు. మీరు ఈ వంశము అన్నింట్లో దిగి వచ్చే లోపల ఈ వర్ణాలలో ఇతర ధర్మాల వాళ్ళు కూడా మధ్యలో ప్రవేశిస్తారు. మీరు 84 జన్మలు తీసుకుంటారు, మళ్ళీ మీరే నంబర్ 1లో వెళ్తారు అని చెప్తున్నాను బాబా. అందుకని మీరు సత్యుగంలోకి వస్తారు నంబర్ 1లో వెళ్ళడం వలన. మిగిలిన ధర్మాల వల్ల అందరూ శాంతిధామంలో చేరుకుంటారు. ఇతర ధర్మాలు వస్తే వాళ్ళ ధర్మం యొక్క పేరు ఒకటే కంటిన్యూ అవుతుంది మొదటి నుండి చివరి వరకు. క్రిస్టియన్, బౌద్ధి, ఇస్లామీ ఇలాగా. ఇంకా వేరే వేరే వర్ణాలు దానిలో డివైడ్ అయి ఉండవు అంటున్నారు బాబా. కానీ భారతీయులదే వర్ణాలు ఉన్నాయి అని చెప్తున్నారు బాబా. బ్రాహ్మణ, దేవత, క్షత్రియ, వైశ్య, శూద్ర. భారతీయ ధర్మంలోనే ఈ వర్ణాలు డివైడ్ అవుతున్నాయి. तुम ही सूर्यवंशी, चंद्रवंशी बने थे, अभी ब्राह्मण वर्ण में हो, ब्रह्मावंशी ब्राह्मण बने हो. ये सब बातें बाप बैठ समझाते हैं. సూర్యవంశీ, చంద్రవంశీ అయ్యారు మీరు ఒకప్పుడు, ఇప్పుడు బ్రాహ్మణ వర్ణంలో వచ్చారు, బ్రహ్మవంశీ బ్రాహ్మణులు అయ్యారు. ఈ విషయాలన్నీ బాబాయ్ కూర్చొని అర్థం చేయిస్తున్నారు. जिनकी बुद्धि में धारणा नहीं हो सकती उनको कहते सिर्फ बाप को याद करो. ఇన్ని విషయాలు గుర్తుపెట్టుకోలేం బాబా అంటే కేవలం బాబాని జ్ఞాపకం చేసుకోండి చాలు. అది ఈజీయే కదా అని చెప్తున్నారు బాబా. जैसे बाप को जानने से बच्चे को मालूम पड़ जाता है ये मिल्कियत है, बच्ची को तो वर्षा नहीं मिलता है. లౌకికంలో కూడా ఎక్కువ తెలివితేటలు ఉన్నా లేకపోయినా నాన్న ఎవరు అనేది తెలుసుకుంటే వాళ్ళకి నాన్నకున్న ఇదంతా ఆస్తి నాది అనేది కూడా అర్థమైపోతుంది కదా. లౌకిక సంబంధంలో అయితే అమ్మాయిలకి ఆస్తి ఇవ్వరు. వాళ్ళకి మైండ్లో కూడా నాన్న యొక్క ఆస్తి ఇది నాకు వస్తుంది అనేది పెట్టుకోరు అమ్మాయిని. यहाँ तुम सब शिव बाबा के बच्चे हो, सबका हक. ఇక్కడ మాత్రం శివ్ బాబాకి మీరందరూ పుత్రులే, అబ్బాయిలే ఆత్మరూపంలో. అందుకని మీకు అందరికీ హక్కు ఉంది ఆస్తి కోసం. అందరూ ఆలోచిస్తాం నాకు బాబా నుండి ఇది దొరుకుతుంది అని. మేల్ అథవా ఫీమేల్ సబ్కా హక్కు, స్త్రీ పురుష అందరికీ హక్కు ఉంది ఇక్కడ బాబా నుండి ఆస్తి తీసుకోవటానికి. सबको सिखाना है शिव बाबा को याद करो, जितना याद करेंगे उतना भी कर्म विनाश होंगे, पतित से पावन बनेंगे. ఇక్కడ వయోభేదం, లింగ భేదం ఏమీ లేకుండా అందరికీ ఇదే నేర్పించాలి మనం. శివ బాబాని జ్ఞాపకం చేసుకుంటే అంటే
ఎంత బాబాని జ్ఞాపకం చేస్తే అంత మీ వికర్మలు వినాశనం అవుతాయి. పతితుల నుండి పావనంగా తయారవుతారు. వారసత్వం తీసుకోగలరు బాబా నుండి. ఆత్మ మే జో ఖాద్ పడి वो निकले कैसे? ఆత్మలో తుప్పు చేరిపోయింది కదా! అది ఎలా తొలగాలి ఇప్పుడు? बाप कहते योग से ही तुम्हारी खाद खत्म हो जाएगी. ये पतित शरीर तो यहाँ ही छोड़ना है. आत्मा पवित्र बन जाएगी. सब मच्छरों सदृश जाएंगे. బాబా చెప్తున్నారు యోగం ద్వారానే ఆత్మలో ఉన్న తుప్పు అంతా భస్మం అవుతుంది. మీ పతిత శరీరం మీరు ఇక్కడ వదిలేసి వెళ్తారు. ఎక్కడికి? పరంధామానికి. ఎవరు వెళ్తారు? ఆత్మ. ఆత్మ కూడా ఎలా వెళ్తుంది? యోగం ద్వారా ఇప్పుడు పవిత్రంగా తారే ఇంటికి వెళ్తుంది. ఎలా వెళ్తాయి ఆత్మలందరూ ఇంటికి వెళ్ళేటప్పుడు? దోమల గుంపులా ఎగిరి వెళ్తారు బాబా వెనకతల. बुद्धि भी कहती है सत्य में बहुत थोड़े रहते हैं. इस विनाश में कितने मनुष्य मरेंगे, बाकी थोड़े जरूर रहेंगे. మన బుద్ధి కూడా ఒప్పుకుంటుంది ఏంటంటే ఇప్పుడు వినాశనం అయ్యాక చాలా తక్కువ మందే మిగులుతారు కదా. ఎంతమంది మనుషులు చనిపోతారు ఇప్పుడు వినాశన సమయంలో. చాలా తక్కువ మంది మిగులుతారు సత్యుగం కోసం. రాజా అయితే తోడే రేంగి బాకి 9 लाख ప్రజలు సత్యుగ్ మే రేతే. అందులో కూడా రాజులు చాలా తక్కువ మంది ఉంటారు. సత్యుగ 9 లక్షల ప్రజ ఉంటారు. इस पर गाते भी है ना 9 लाख तारे यानी ప్రజ. అందుకే భక్తిలో పాటలు కూడా పాడారంట 9 లక్షల నక్షత్రాలు అని. అంటే వాళ్ళే కదా సత్యుగ ప్రజలు. 9 లక్షలు లెక్క పెట్టారేట ఎవరైనా నక్షత్రాల ఆకాశంలో. కానీ సత్యుగ ప్రజల యొక్క కౌంట్ అది. సత్యుగ ప్రజల యొక్క లెక్క. झाड़ पहले छोटा होता है फिर वृद्धि को पाता है. अभी तो कितनी आत्माएं बाप आते सबका गाइड बन ले जाते हैं. వృక్షము ప్రారంభంలో చిన్నది ఉంటుంది మానవుల యొక్క వృక్షం. తర్వాత వృద్ధి చెందుతూ జనాభా పెరుగుతూ వస్తారు. పైనుండి ఆత్మలు వస్తాయి. ఇప్పుడు ఇంతమంది ఆత్మలు అయిపోయారు కదా. ఇప్పుడు బాబా వచ్చారు అందరికి గైడ్ అయ్యి మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళిపోతున్నారు. అచ్చా मीठे मीठे से खिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट योग अग्नि से विकर्मों की खाद को भस्म कर पावन बनना है. योगा अग्नि द्वारा వికర్మల యొక్క తుప్పు భస్మం చేసుకొని పావనంగా తయారవ్వాలి. अब वानप्रस्थ अवस्था है इसलिए वापस घर जाने के लिए संपूर्ण सतोप्रधान बनना है. ఇప్పుడు వానప్రస్థ అవస్థ నడుస్తుంది మీది. అందువలన తిరిగి ఇంటికి వెళ్ళడం కోసం సంపూర్ణ సతోప్రధానముగా తయారవ్వాలి. యోగా అగ్ని ద్వారా వికర్మల యొక్క తుప్పు భస్మం చేసుకుని పావనముగా తయారవ్వాలి. ఇప్పుడు వానప్రస్థ అవస్థ నడుస్తుంది మీది. అందువలన తిరిగి ఇంటికి వెళ్ళడం కోసం సంపూర్ణ సతోప్రధానముగా తయారవ్వాలి. సెకండ్ పాయింట్ इस कल्याणकारी युग में बाप समान दुखहर्ता सुखकर्ता बनना है.
ఈ కళ్యాణకారి యుగంలో బాబా సమానముగా దుఃఖహర్త సుఖకర్తగా తయారవ్వాలి. वरदान साधारणता को समाप्त कर महानता का अनुभव करने वाले श्रेष्ठ పురుషార్థి భవ. సాధారణతను సమాప్తి చేసుకుని మహానత యొక్క అనుభవం చేసుకునేటటువంటి శ్రేష్ఠ పురుషార్థిగా కండి. साधारणता को समाप्त कर महानता का अनुभव करने वाले श्रेष्ठ पुरुषार्थी भव. जो श्रेष्ठ पुरुषार्थी बच्चे हैं उनका हर संकल्प महान होगा. ఎవరైతే శ్రేష్ఠ పురుషార్థి పిల్లలుగా ఉంటారో వారి యొక్క ప్రతి సంకల్పం మహాన్గా ఉంటుంది. क्योंकि उनके हर संकल्प श्वास में स्वतः बाप की याद रहेगी. ఎందుకంటే వారి యొక్క ప్రతి సంకల్పం శ్వాసలో స్వతహాగా బాబా స్మృతి ఉంటుంది. जैसे भक्ति में कहते अनहद शब्द सुनाई दे, अजपा जप चलता रहे, ऐसा पुरुषार्थ निरंतर हो, इसको कहा जाता है శ్రేష్ఠ పురుషార్థ్. ఏ విధంగా అయితే భక్తిలో చెప్తూ ఉంటారు అన్హద్ పదము మోగుతూ ఉండాలి అని. హద్దు లేకుండా మన నోటి నుండి పదం మోగుతూ ఉండాలి, మంత్రం. ఆ జపాజపం నడుస్తూ ఉండాలి. శ్రేష్టమైన భక్తి అంటే అలా అక్కడ నేర్పిస్తారు కదా. అలా ఇక్కడ మన పురుషార్థం అనేది నిరంతరముగా జరుగుతూ ఉండాలి. దీనిని శ్రేష్ట పురుషార్థము అంటారు, నిరంతరముగా జరిగేదాన్ని. याद करना नहीं, स्वतः याद आता रहे. స్మృతి చేసే పని రాకూడదు మీకు, స్వతహాగా బాబా జ్ఞాపకం కలుగుతూ ఉండాలి మనకి. ఏ మర్చిపోతున్నానే అనుకో, స్వతహాగా బాబా స్మృతులు వచ్చేస్తూ ఉండాలి. तब साधारणता खत्म होती जाएगी और महानता आती जाएगी. అప్పుడే సాధారణత అనేది మీలో సమాప్తి అవుతుంది మరియు మహానత వస్తూ ఉంటుంది. యహీ హే ఆగే బడ్నేకి నిశాని. అలాంటి స్థితి మీలో అనుభవం అయితే ఇదే ముందుకు వెళ్తున్నారు అనే దానికి గుర్తు. స్లోగన్ मनन शक्ति द्वारा सागर के तले में जाने वाले ही रत्नों की अधिकारी बनते हैं. మనన శక్తి ద్వారా సాగరం యొక్క లోతులలోకి వెళ్ళే వారే రత్నాలకు అధికారిగా తయారవుతారు. मनन शक्ति द्वारा सागर के तले में जाने वाले ही रत्नों के अधिकारी बनते हैं. మనన శక్తి ద్వారా సాగరం యొక్క లోతులోకి వెళ్ళే వారే రత్నాలకు అధికారిగా తయారవుతారు. ఈరోజు బాబా ముఖ్యంగా చెప్తున్నది ఏంటి? జ్ఞానయుక్త ఆత్మలు ప్రేమ అనిపిస్తారు. ఒకటి భక్తమాల, ఇంకొకటి జ్ఞానమాల. భక్తులు చేసేది మాల తిప్పటము, స్మరణ చేయడము. కానీ మీరైతే జ్ఞానయుక్త ఆత్మ పిల్లలు అయ్యారు కదా. జ్ఞానయుక్తులైన వాళ్ళే బాబాకు ప్రేమ అనిపిస్తారు. జ్ఞానంలో కూడా జ్ఞాని వేరు, జ్ఞానయుక్తులు వేరు. జ్ఞానిలు అంటే ఏంటి? కేవలం వింటారు, రిపీట్ చేస్తారు, బాబా ఇది చెప్పారని. కానీ వాళ్ళు అలా తయారవరు. వాళ్ళు కేవలం జ్ఞానిలు. కానీ జ్ఞానము తమ జీవితంలో పొందుపరుచుకొని ప్రతి ఆచరణలో తెచ్చి తేవటంలో ప్రీతి పెడతారో, ఇష్టంగా దాన్ని ఆచరిస్తారు. జ్ఞానమే మన జీవితం అయిపోతుందో వాళ్ళని జ్ఞానయుక్త ఆత్మలు అంటారు. అలాంటి వాళ్ళు బాబాకు ప్రేమ అనిపిస్తారు. అలాగే యోగిలు వేరు, యోగియుక్త ఆత్మలు వేరు. యోగిలు అంటే బాబా ఇప్పుడు చెప్పారు వరదానంలోని గుర్తు తెచ్చుకొని చేసేవారు, కష్టపడి చేసేవారు. యోగయుక్తులు అంటే నిరంతరంగా వాళ్ళ
ఆటోమేటిక్‌గా కనెక్ట్ అయి ఉంటారు. ప్రతి సెకండ్ వాళ్ళ సంకల్పం, శ్వాస అన్నింట్లో బాబా స్మృతి అనేది ఇమిడిపోయి ఉంటుందనమాట. వాళ్ళు యోగితాత్మ. అలా తయారైతేనే బాబాకు ప్రియం అనిపిస్తారు. గీతలో కూడా చెప్పారు ఇది భగవంతుడికి అటువంటి వాళ్ళు ప్రియం అవుతారు అని. ఈ కళ్యాణకారి యుగంలో బాబా వచ్చి మనకు ముఖ్యంగా స్మృతి కలిగిస్తున్నది ఏంటంటే 5000 సంవత్సరాలు అయిపోయింది ఇంటి దగ్గర నుండి వచ్చేసారు మీరు. 84 జన్మలు తీసుకొని చెదిరిపోయారు. ఇప్పుడు అందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోవాలి. లాస్ట్ జన్మ మీది. వానప్రస్థం ఇది. అందుకని ఇక్కడ తయారీలు కాదు అక్కడికెళ్ళే తయారీ చేసుకోండి. అక్కడికెళ్ళే తయారీ ఏంటి? సమాజంలో ఉంటున్న పవిత్రంగా ఉండడం. ఇది జీవితంలో ఆచరణ తెచ్చుకోండి అన్నాడు. సమాజంలో ఉంటున్న పవిత్రంగా ఉండాలి. బాబానే జ్ఞాపకం చేస్తూ ఉండాలి. దాన్ని గృహస్థంలో ఉంటూ పవిత్రంగా తయారవడం. మనం సమాజంలో అనుకుంటే ఇంకా ఈజీగా ఉంటది గృహస్థం అనే దానికన్నా. ఎందుకంటే సమాజము అంటే అందరికీ అది వీలవుతుంది. అందరికీ వర్తించేది. గృహస్థము అంటే కొంతమంది కుమారులు లాంటి వాళ్ళు, కుమారీలు లాంటి వాళ్ళు ఆలోచిస్తారు ఏంటంటే, గృహస్థంలో ఉంటూ పవిత్రంగా ఉండమన్నారు కదా! పెళ్లి చేసుకొని, గృహస్థాన్ని తయారు చేసుకొని, మేము పవిత్రంగా ఉంటాము అని. బాబా అలా చెప్పారు కదా! మీరేంటి ఇలా సన్యాసిగా కమ్మంటున్నారని. కానీ ఇక్కడ గృహస్థము అంటే అర్థం, ఈ ప్రపంచమే ఒక పెద్ద గృహస్థం. సమాజం, సంబంధి అంటే కుమారులైనా, కుమారీలైనా బాబా ఏమో అమ్మా, నాన్నని లేకపోతే సంబంధికుల్ని వదిలేయండని చెప్పలేదు కదా! అంటే కుమారీలకైతే సెంటర్ బాధ్యత అనేది ఇచ్చారు బాబా. కుమారులైతే మీ రుణం తీర్చుకోవటానికి అమ్మా, నాన్నని పోషించాలి. సంబంధికుల మధ్య కూడా సంబంధాలు నిభాయించుకోండి ఎంతవరకు అవసరం. మరి అది గృహస్థం కింద లెక్క కదా! పెళ్లి చేసుకుంటేనే గృహస్థం అని కాదు. అందుకనే సమాజం అనుకుంటే అందరికీ మిస్‌అండర్‌స్టాండింగ్ కాకుండా ఉంటుంది పాయింట్. కాబట్టి గృహస్థము అంటే ఈ సమాజం మధ్య ఉంటూ, ఈ ఆఖరి జన్మ పవిత్రంగా తయారై బాబానే జ్ఞాపకం చేసుకోవాలి మనం. ఇవన్నీ చెప్పుకున్నా డీటెయిల్‌గా మీకు అర్థం అవ్వడం కోసం, ఆఖరిగా బుద్ధి కుదరడం కోసం. సారమైతే ఒకటే బాబాను వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సెకండ్ యొక్క పాయింట్ ఇది. బాబాని జ్ఞాపకం చేసుకోవటం వల్లనే మీ ఆత్మలో ఉన్న తుప్పు, వికర్మలు భస్మమై పావనంగా అవుతారు. అందుకే యోగ అగ్ని అన్నారు దీన్ని. ఇప్పుడే మీరు సంపూర్ణ సత్వప్రధానంగా తయారైపోవాలి అని చెప్తున్నారు బాబా. బాబా సమానంగా మాస్టర్ దుఃఖహర్త, సుఖకర్తగా తయారైపోవాలి మీరు అని చెప్తున్నారు బాబా. మీరు ఉండేది సాధారణం. మీరేదో గొప్ప 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 కుటుంబాలు ఏదో ఈ ప్రపంచానికి ఫేమస్ అయ్యి అలాంటి స్టేజ్ మనకు లేదు కదా! ఏ మూలో ఉన్నవాళ్ళం మనం. అంటే సాధారణమైన వాళ్ళం. కానీ సాధారణమైనటువంటి ఈ రూపంలో కూడా మహానతను అనుభవం చేసే శ్రేష్ఠ పురుషార్థి కండి. సాధారణ జన్మ, సాధారణ కుటుంబమే ఒక సాధారణ స్థితిలో ఉన్న మనము లోపల నుండి స్థితి మహానైపోతే అంటే క్షణక్షణము ప్రతి సంకల్పం శ్వాసలో బాబా స్మృతి నిరంతరముగా ఒకవేళ కంటిన్యూ అయిపోతే మహానాత్మలు అయిపోతారు మీరు. అలాంటి మహానత మీలో వచ్చింది అంటే మీరు చాలా ముందుకి వెళ్ళిపోతున్నారు పురుషార్థంలో. శ్రేష్ఠ పురుషార్థులు అయిపోయారని మీనింగ్. స్లోగన్ ఈరోజు బాబా ఏం చెప్పారు? సాగరం కదా బాబా. ఆ లోతులోకి వెళ్ళాలి అంటే మననం చెయ్యాలి విన్నది తర్వాత. మనన శక్తి ద్వారా సాగరం యొక్క లోతులోకి వెళ్ళిపోతే ఏం దొరుకుతుంది? రత్నాలు, జ్ఞాన రత్నాలు మనవవుతాయి. మననం చేయనంత వరకు బాబా చెప్పారు, బాబా చెప్పారు, బాబా చెప్పారు. కానీ మననం చేస్తే అది మనం అనుభవం చేసుకొని మనం ఎలాగైతే నగలు ఉంటాయి కదా, నగలు షోకేస్లో పెట్టుకోవటం వేరు, అలంకరించి చూపించుకోవటం.
కానీ మన శరీరం మీద వేసుకొని, ధరించుకొని ఆనందాన్ని అనుభవించడం వేరు. అలాగా బాబా నుండి జ్ఞానరత్నాలు రోజు దొరుకుతున్నాయి. అది మనం విన్న వరకే, చెప్పుకునే వరకే ఉంటే అది పక్కన దాచుకొని చూపిస్తున్నట్టు. మననం చేసి, అనుభూతి చేస్తే ఆ రత్నాలు, వజ్రాలు మనం ధరించి చూపిస్తున్నట్టు ఎవరికైనా. దాని అందం ఇంకా బావుంటుంది గదా! కాబట్టి మనన శక్తి ద్వారా సాగరం యొక్క లోతులో వెళ్ళే వలె రత్నాలకు అధికారిగా తయారవుతారు అని చెప్తున్నారు. అచ్చా! ఓం శాంతి. चलो मुसाफिर अपने घर, अब तो पूरा हुआ सफर। चलो मुसाफिर अपने घर, अब तो पूरा हुआ सफर। बुला रहा है वतन तुम्हारा, मुख का रुख अब करो उधर। अब तो पूरा हुआ सफर। चलो मुसाफिर अपने घर, अब तो पूरा हुआ सफर।